We will take a pledge. శ్రీ నరేందర్ రెడ్డి గారు, అల్లపు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస సార్, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా, ఇతర పెద్దలందరికీ పేరు పేరున దాదాపు మా కాలేజీలు పెట్టి 27 నిజంగా మీరంతా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. మరియు ఇతర ప్రముఖులు అందరూ ఇప్పుడు అల్లపు శ్రీనివాస్ గారిని అందులో భాగంగానే ఎన్నో రోజుల నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి నిజామాబాద్ కృషి చేశారు. ఈ కార్యక్రమానికి సార్ యొక్క కృషి అభిప్రాయాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ధన్యవాదాలు సార్ మీకు అందరి తరఫున, అన్ని కళాశాలల తరఫున. వేరే దేశానికి చెందిన వాళ్ళు మన దగ్గర ఎవరున్నారు? జోహో వేంబు శ్రీనివాస్, అదేవిధంగా అంటే చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటివి కార్యక్రమాలు నేను ఎప్పుడూ చూడలే. దిస్ ఇస్ మై 3rd డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ ఆల్సో బీటెక్, బట్ ఐఎమ్ నామకే వాస్తే బీటెక్. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, మీకు కలెక్టర్ అయ్యాను అది వేరే సంగతి, బట్ బీటెక్లో ఆల్సో ఐ వాజ్ 7 పాయింటర్. చెప్తాను ఎందుకని. సో ఎప్పుడో ఇందాక రవీందర్ గారు కూడా మాట్లాడుతూ అండ్ పెద్దలందరూ దే హైలైటెడ్ దట్ ఇంజనీరింగ్ అనేది ఇది చాలా కామన్ సబ్జెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ ఆల్సో బీటెక్ చేసిన తర్వాత బహుశా యూ విల్ గో ఫర్ MBA, లేదా బీటెక్ చేస్తే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయా, లేదా US పోవడానికి అప్తో గ్రీన్ వీసా H1B भी उतना आसान नहीं रहा. సో ఇప్పుడు నేను మీ అందరికీ తెలియజేసినది ఏంటంటే స్కిల్ కెన్ బి మ్యాచ్డ్. ఈవెన్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, బట్ విల్ కెనాట్. సో మీకు ఉన్న దృఢ సంకల్పం ఉంటేనే యూ విల్ బీ గుడ్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ డిసైడ్. మీరు ఇంజనీరే ఉండాలి అనేది ఇక్కడ శాస్త్రంలో వేదంలో రాసి లేదు. ఆఫ్టర్ బీటెక్ ఆల్సో యూ కెన్ చూస్ యువర్ ఓన్ పాత్. బట్ మీరు ఏదో చేయదలుచుకున్నా ప్లీజ్ గివ్ యువర్ 100%. ఒకవేళ నేను ఇంజనీర్కి పరిమితి అయి ఉంటే మీలాంటి మంచి వాళ్ళతో కలిసే అవకాశం రాకుండేది. సో వాట్ ఎవర్ యూ డిసైడ్, మీ అందరూ మంచి వాళ్ళు కాదా? స్కూల్ టాపర్, ఆల్ ఇండియా 97% till 12. దాని తర్వాత పియర్ ప్రెషర్, కజిన్స్, చుట్టాలు వాళ్ళంతా గురి ఐ స్విచ్డ్ టు ఇంజనీరింగ్. సమ్ ఆఫ్ యూ మైట్ ఆల్సో బి లైక్ మీ, నాకు తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా. సో బట్ ఓకే పర్వాలేదు, బీటెక్ ఈజ్ నాట్ అ బ్యాడ్ డిగ్రీ, బట్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఇందాక రవీందర్ గారు మాట్లాడేటప్పుడు జావా C++ అని అన్నారు. జావా C++ అంటే నేను చిన్న ఉన్నప్పుడు. నా యూ హ్యావ్ టు లెర్న్ రియాక్ట్. Now you have to learn, AI modules. You have to learn machine learning. అది ఎప్పుడో మీరు నేర్చుకుంటా ఉండాలి. బట్ at the same time, it is also the most rewarding field. ఇప్పుడు the richest Indian is not, I won't name some people, but it is the founder of AI Perplexity. AI Perplexity విని ఉన్నారా? He is from Chennai, self-motivated individual, and of course మీలాంటివి ఒక బీటెక్, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేటే. సో ఇది చాలా ప్రామిసింగ్ ఫీల్డ్ ఉంది, హైలీ రివార్డింగ్. ఇందులో అసెట్ మీరు ఇప్పుడు జొమాటో, ఊబర్ ఇవి అని వాడతారా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు? డస్ జొమాటో ఓన్ అ సింగిల్ రెస్టారెంట్? నో. డస్ ఊబర్ ఓన్ అ సింగిల్ కార్? ఊబర్కి సొంత ఏమైనా బండ్లు ఉన్నాయా? ఏం లేవు. కానీ ఇప్పుడు దే ఆర్ యూనికార్న్. స్టార్ట్అప్ వచ్చేసరికి దే హ్యావ్ $1 billion అసెట్ వాల్యూ ఉంది వాళ్ళకి. దేనివల్ల? ఈ ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ప్లాట్ఫామ్ వల్ల. సో ద ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆయిల్, ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్రెయిన్స్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ త్రూ టెక్నాలజీ. I once again congratulate Sudarshan Reddy sir and also the IT partners who are doing a very, very good job
బట్ దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్. మీరు భవిష్యత్తులో ఏఐ క్లబ్, పర్ప్లెక్సిటీ, గూగుల్, యాహూ అలాంటివి, జోహో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అవ్వాలి అని కోరుకుంటూ, నిజామాబాద్కి తెలంగాణకి మంచి పేరు తెచ్చుకురావాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడే మనం విన్నాము. ఇది ఒక యూనిక్ కార్యక్రమం. సుదర్శన్ రెడ్డి గారి చొరవతో నా నిజామాబాద్ జిల్లా యువకులు కూడా బట్టి బీటెక్, బిఏ కానీ ఇంకా ఇతర టెక్నికల్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ అయ్యి అక్కడనే డ్రాప్ అవుట్ చేసుకోకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకు జాబ్స్ ఏర్పాటు చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ను దాని ఆచరణలో తీసుకువచ్చి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రెస్ట్తో కొంచెం దీంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంది. ఆయన సొంతం డబ్బులు పెట్టి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సెలెక్ట్ అయిన విద్యార్థులకు 4 months ట్రైనింగ్కు ఆయన కూడా డబ్బులు పెట్టాలని ముందుకు వచ్చినందుకు నేను మీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్లా అడ్వాన్స్ టెక్నాలజీని ఎట్లా తీసుకోవాలా, మన ఐటీలో చూసినాను రోబోట్ ద్వారా వెల్డింగ్ చేస్తున్నాం. మనం ఆ షీట్ కటింగ్స్ కూడా మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతుల నుంచి తిప్పాలా చేయాలా, వెల్డింగ్ అంటే ఇట్లా మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్తో వెల్డింగ్ కానీ, కటింగ్ కానీ, షీట్ కటింగ్ కానీ ఇవన్నీ వచ్చేసినాయి. అలాంటి న్యూ మోడర్న్ టెక్నాలజీకు మన పిల్లలు కూడా అవగాహన చేయాలని, దాంతో సహా మరి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో గవర్నమెంట్ మనం మీకు ట్రైనింగ్ ఇప్పించి మీ అందరికీ మంచి ఉద్యోగాలు చూడాలని మా సుదర్శన్ రెడ్డి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏ డ్రీమ్ ఉందో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ డ్రీమ్కు మీరు సక్సెస్ చేస్తారు. ధన్యవాదాలు. మాజీ మంత్రివర్గంలో రాష్ట్ర సలహాదారుడు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా మీకు చాలా బాగా చెప్పేసిన మన కలెక్టర్ గారు, ఇతరాలు మీ అందరికి స్టూడెంట్స్ మీద 30 lakhs crores మనం బయటికి తెచ్చుకుంటున్నాం. స్వీట్ ఆయిల్ కూడా మొత్తం బయటకి తెచ్చుకుంటున్నాం. అంటే ఎట్లా మనం స్వీట్ ఆయిల్ అన్నితో చేసుకోవచ్చు, మనం ప్రోత్సహించలేదు. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ పక్కన పెట్టేసి మీరు మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్ మా పిల్లల్ని సెలెక్ట్ చేయించి జాబ్స్ ఇప్పిస్తారా 100% ఇప్పిస్తాం. కాబట్టి తప్పనిసరిగా కన్సల్ట్ కాకుండా టెక్నికల్ వేరే కూడా సార్ మేము ఉంటామంటే అవి కూడా ట్రైనింగ్ వచ్చిద్దాం, అవి కూడా ట్రైనింగ్ పెట్టించుకుందాం, మనకు అవసరం కూడా ఇక్కడ. కాబట్టి మరి మీరందరూ భవిష్యత్తు గురించి కాంప్రమైజ్ కావచ్చు. కాంప్రమైజ్ కాకుంటే మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అవుతుంది. కాబట్టి మీకు అలాగే మనం పెళ్లిలో కూడా పెళ్లి ఐటీ కాదు, మనకు బుక్లు ఉన్నాయి. ఆ బుక్లో మనం మన స్టేట్లో మన ఇండియాలో ఏం చేయగలుగుతాం, దేన్ని చేస్తే మనం ఈజీగా మార్కెటింగ్ ఉంది, మనకు అర్థమవుతుంది, మనం చేయగలుగుతాం. 2 ఆలోచించాలి. ఫస్ట్ ప్రొడక్షన్, సెకండ్ మనకు అవగాహన, మార్కెటింగ్, ఇండస్ట్రీ. ఈ 3 ఉంటే తప్పనిసరిగా మనం ఇండస్ట్రీ సక్సెస్ అయితే మీరు సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ విధానం నేర్చుకోవాలని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి బాగా విద్యావంతులై కేవలం ఐటీ కాదు, మళ్ళీ 4 సార్లు చెప్తా ఉంటారు, ఐటీ కాకుండా అన్నింటిలో మీరు సాధించేది ఏం లేదు. ఒకసారి ఫాలో అయితే తప్పనిసరిగా సాధిస్తారని నాకు ఆశ ఉంది. కాబట్టి
మన ఆశని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీరు అందరూ కలిసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే